సరే ఏ పాటలన్నా బండి అబ్బాయి అట్లాంటి పనులు చేయొచ్చా? పట్టుకో దాని అమ్మ పూకు నలుగురిని పెట్టి పట్టించుకుని వండుకొని తిన్న 4 రోజులు తప్పు లేదు. ఊళ్ళో చాలా మంది అన్నారు పనం సన్నాసి లంగేవుడుకు చేపలన్నీ జావదింగాడు ముందుకు వచ్చాడు. 16 లక్షలు ఆ ఊర్లో ఇల్లు అమ్ముకు తెగేసాడు ఆంజనేయులు, ఆంజనేయులు. సరే ఎవరన్నా కానీ అబ్బాయి ఇప్పుడు నువ్వు చదువుకోనుండి ఇట్లాంటి సంస్కారహీనమైన పనులు చేయొచ్చా? నీకు ఇష్టమైతే లవ్ చేయొచ్చు, తప్పు లేదు, దానికి ఇదేం కాదు. ఇష్టమైతే చేసుకోలేకపోతే ఎత్తేసుకో, సంప్రదించుకోవడం. లేకపోతే 16 లక్షలు అంటే సామాన్యమైన విషయం అబ్బాయి. 4 సంవత్సరాలు పెంచాడు పట్టకూడదు, ఒక పిల్ల పట్టకూడదు 4 ఏళ్ళు పెంచాడు, 4 ఏళ్ళు పంట. మరి అది ఏమైనా సహించే నేరమేనా? అది ఏమైనా సహించే నేరమేనా? అది ఇప్పుడు కుప్ప ఉంది అబ్బాయి నీది, 2 బత్తలు ఊడ్చుకెళ్ళి తప్పు లేదు, పట్టించుకోలేదు, అమ్ముదేంగి తాగు, ముప్పు దెంగితే ఏమవుతుంది? ఏం పనులు ఏం పరిస్థితి అట్లా చూడు అనమాట. వాడికి మనకి క్యారెక్టర్ అంత తేడా ఉంది. ఏం నాకన్నా ఎంత చిన్నోడువైనా లాయర్ గారు అంత గౌరవం మాట్లాడుతుంది, కొత్త వద్ద లేకుండా మాట్లాడుతుంది. నాకు కాలుద్ది అట్టంటే అన్నాడంట బాబాయ్ తోటి. ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, ఎక్కడి నుంచి అన్నా నేను చెప్పినట్టు చెయ్యన్న. ఎప్పుడైతే చేయండి, నేను దమ్మర పని కుమ్మర పని చేయమల్లా మన ఆలోచన తప్పించుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చెయ్యి, ఇప్పుడన్నా పుస్తకాలు ఆ రికార్డులు అవన్నీ తీసుకొచ్చి బల్ల మీద పోతాను, ఇది సంగతి మాట్లాడు అని అన్న. సరేలే అన్నాడు. అని ఇటు చేయమంటే నాకు కాలుద్ది ఇట్లా అన్నాడు అంట. నాకు కాలుద్ది అట్టంటే ఇకనన్నా చేయమనంటే ఇప్పుడు దాకా చేయలేదా అని అన్నాడు. ఏందో సోది మాటలు మాట్లాడతాడు సోచే. నేను అంతేనే, అసలు ఏమంటాడని చెప్పేసి అడిగా, ఏంది ఈ అమ్మాయి పంచుకు చెప్తాను ఏంది ఎంత అడిగితే ఆ మాటలు డబ్బు 6 లక్షల్లో ఉన్నారు ఇప్పుడు అన్నాడు. 8 లక్షలు కావాలంట అని అడిగా, 8 లక్షలు కావాలంట అని అడిగా. మీ వల్ల కాకపోతే చెప్పండి కానీ ఇంకా లేదు, వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు వాళ్ళతోటి అన్ని రెచ్చగొడుతుంది అప్పుడప్పుడు. మీకు కోర్టు తీర్పు ఎంత ఇచ్చారో అంత డబ్బులు రూపాయి బిళ్ళ కూడా దక్కకుండా కట్టిస్తాను, ఇంటికి పోదాం రమ్మని. ఆడకే పోయి ఇస్తాను రమ్మన్నాడు నాతోటి. లెక్క చూసుకున్నా రమ్మన్నాడు అని చెప్పు. ఎవరిని తీసుకొస్తాడో రమ్మను, మరి సాంబన్న తీసుకొస్తాడో ఈయన. నేను మీ మామ ఎవరన్నారన్న డబ్బులు వద్దు ఏమొద్దులేండి కాడికి వచ్చాడు మీ మామ అన్నాడు. మా మామ ఎప్పుడో చచ్చిపోయాడు కా అన్న. ఎప్పుడో చచ్చిపోయాడు, మేము ఉన్న మామ అండి అన్నాడు. ఉన్న మామనే రమ్మని ఎక్కడికి, నీకు ఎంతమంది మామలు ఉన్నారు నాకేం తెలుసు, రమ్మను ఎంతమంది వస్తారు రమ్మను. రూపాయి కూడా తగ్గియొద్దు అని చెప్పిన రికార్డులు కూడా చెప్పాలి. రూపాయి బిళ్ళ కూడా తగ్గాను, స్త్రీలను గౌరవించాలంటే చట్టవిరుద్ధంగా బావద్దు, రూపాయి కూడా తగ్గాను, కూర్చొని మాట్లాడినా రమ్మని ఇచ్చేస్తాను. మా ఫ్రెండ్ కూడా కలిసి ఇట్లా 2000 కాడికి ఇస్తే పంపిస్తారా, న్యాయం జరుగుద్దా, మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఇంకొక అమ్మాయిని పంపించండి, మళ్ళీ 2000 కాడికి ఆ అమ్మాయి కూడా ఇస్తానని అంటారు. ఎంతమందిని పంపిస్తారు అట్లా 2000 కాడికి ఇచ్చే నెలకి? ఏమన్నా ఉన్నారా సంతలో? ఇప్పుడు ఎన్టీ రామారావు ఏరగన్నం పిల్లల్ని చేసుకున్నాడు, 3 బిడ్డల తల్లిని తీసుకొచ్చి. నేను అట్ట కోరుకోవట్లేదే లోకల్ పిల్లల్ని, ఆ పిల్లని నాకు రమ్మన్నాడు, లేదా కౌన్సిలింగ్ పెట్టండి ఇష్టం లేకపోతే అని చెప్పా. అట్టాడిది కాకుండా ఏదో తిక్కలు మాట్లాడాలని చూస్తారు. కౌన్సిలింగ్ లేకుండా ఏం లేదు, అది ఈడు పుణ్యమే. ఈ తిక్కల లాయర్లకి ఎందుకులే అని ఎట్ట చేశారు. అసలు ఈడు ఆ సత్తెనపల్లిలో కాపురానికి రావాల్సిన తీర్పిస్తే ఆ కాగితం ఇయ్యలేదు అసలు వీళ్ళకి, జడ్జికి. ఇది ఎందుకు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు అన్నాడు. అంటే కళ్ళు చెట్ల అమ్మడి తిరిగి చేపలకు ముందేసే రకాన్ని కూడా జడ్జికి తెలియక నీకు తెలుసు అనమాట.
ఆ జడ్జి తెక్కలోడా మెంటలోడా నాకు ఇచ్చిన తీర్పు ఇచ్చినోడు భార్య రావాల్సిందే కాపురానికి అన్నాడు రవికుమార్ గారని ఒకసారి కూడా హాజరు కాల రమ్మన్నాడు. ఎందుకు వదిలేసేయరాదా అన్నాడు నన్ను కూడా. హిందూ సాంప్రదాయం అండి వదిలేయడానికి చేసుకుంది, ఏదన్నా ఉంటే వచ్చి మీ ముందు చెప్పమని అట్టాగే చేద్దామన్నా. రాలా, నీకు అనుకూలంగా ఇస్తున్నాను అన్నాడు. థ్యాంక్స్ అండి నా సంవత్సరాన్ని నిలబెట్టిన ఎందుకన్నా. అనుకూలంగానే రాస్తున్నాలే భార్యను రమ్మని రాస్తున్నాను అన్నాడు. సరేనండి అని దండం పెట్టి. అంటే ఆయన చెక్కలోడే ఇచ్చాడంటవా, ఇంత మాత్రం కలుషిట్లో అప్పుడు తిరిగినోడు కాదంటవా జడ్జి. అట్ట మాట్లాడతాడు అబ్బాయి. నేనేంటంటే 2వ తరగతి కానీ కదా ఇంకేం తెలియదులే అని అనుకుంటాడు. మనం అన్ని అనిసిపెట్టి ఊరుకుంటాం. ఇప్పుడు చిన్న చిన్నవాటికి బయటపడితే బాగుంటుందా? ఏం కావాలని పెట్టుకున్నాము గశం మసి. ఇప్పుడు ఆ ముసలమ్మ కూడా అన్నది, అందరూ అన్నారు ఊళ్ళో ముసలమ్మ ఏంది తనకి వెళ్ళాలి ఇంకొకరు లేదు ఈ తాగుపోతే వీడి వల్ల ఏమైద్దని అన్నారు అందరూ. నాకు వాళ్ళ వల్ల కావాల్సినంత పని లేదులే, మనం ఉండం కదా అనుకున్నాను నేను కూడా. సరే నీకెందుకు ఈ రికార్డులు చల్లగా టచ్ చేస్తూ ఉండు, ఎటు ఈ సంవత్సరం వాడుకోవచ్చు కదా. ఈ నెలాఖరికి అసలు ఈసారి వాయిదా నాటికి అయిపోద్దిలే. 9వ తారీఖు ఒక 25 రోజులు ఉంది. ఆ 25 రోజుల్లో స్ప్రెడ్ చేస్తే చాలు, తిరుపతి పోయే ఈ లోపల మొక్కులు తీరినట్టే. ఎట్ట ఉతకాలి అట్ట ఉతుకుతా వాళ్ళని. మామూలుగా నాకు బస్సులో ఫ్రెండ్ కలిసాడు, క్యాసెట్ కూడా ఇచ్చాడు. మా సంగతి కూడా ఇట్లా పెండింగ్లో ఉందంటే నాకు ఒక క్యాసెట్ ఇచ్చాడు. అత్తగారు అట్టు పెట్టుకున్న ఆయన్ని రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి కూతురికి ఇడికాయతాలు ఇప్పించింది కోర్టుకు వెళ్ళి. ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నారు మన భారతదేశంలో, వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అడిగితే మాట్లాడతారు దీంట్లో సార్ రేపు. అది పెడితే ఇది నా కథేనని అనుకుంటారు వాళ్ళు, ఎమ్మటే అర్థమైంది. లైర్ కూడా ఒక సొరకేద్దాం. వాళ్ళు చూసేదేందబ్బా, కాకరల మూడు ఒకళ్ళు చూస్తే మొత్తం తూ అంటారు మొత్తం. ఇప్పుడు సెల్లో చూడొచ్చు కదా, రాజుగారికి చేస్తారు చూడమని చెప్తే చూస్తారు. నేను కనకయ్య చెప్పాను టీవీలో చూడమని, వైఫై ఉన్నవాళ్ళు అందరూ చూడొచ్చుగా. మరి ఎవరో ఒకళ్ళ చేత చూసి వచ్చేస్తే రేపు వచ్చినప్పుడు చూసి వచ్చే సరే ఇట్ట వచ్చింది అట్ట వచ్చిందంటే అందరూ చూపిస్తారు. ఒక్కసారి పిచ్చిందంటే ఊరు మొత్తం అవుద్దబ్బా గోళ, మొత్తం చూస్తారు అందరూ అడిగిపోదు. 10 రోజులు ఆగిపోయి అడిగిపోదు. వాడు చూసేది సెల్లో చూస్తారు మొత్తం చెప్తారు. వాడు మత్స్య రవిగాడు ఉన్నాడు, వాడికి చూసాలే, వాడు చెబితే చూస్తాడు. వాడు చూసి చెప్తే జడ్జితో మాట్లాడితే వాళ్ళ అమ్మల పూజంగాలు మంచోళ్ళు కాదు అని చెబుతారు, అది పెడతా మళ్ళీ. ఇప్పుడు మత్స్య జాకీ చేసి వాళ్ళ అమ్మలు జంగాలు మాట్లాడి రాలేదు కదా దొంగలాంగిలో గాలిమండలోనే అంటుంది. ఆ గాలిమండలు అన్నాడు ఇట్ట అన్నాడు బావ ఒకసారి పోయి రా బావ అని అంట. వాడు తిడతాడు, వాళ్ళ వంశీయులే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బావలు బావమరుదులు మొత్తం తిడతారు, వాళ్ళ ఫ్యామిలీ అంటే చెప్పి పెట్టేది. అది కూడా ఏం బొద్దు చేస్తారా, కొత్త మూసుకుని ఊరుకుంటారు వాళ్ళే. పెట్టు పెడతా 10 రోజులు పని అయితే పరిగెత్తుకుని రావాలి వాళ్ళే పూకునంత.